హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియా, ఒక 5 ఎండుమిర్చి అండి. ఇదంతా బాగా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఎండుమిర్చి వేస్తాం. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనకు ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, కూడా ఫ్రై అయ్యాక దీంట్లో 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి అండి. ఇలా ఫ్రై చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ రైస్ అండి. ఇంట్లో మనం వాడే రైస్ అయినా రేషన్ రైస్ అయినా పర్వాలేదు, వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్లేట్లో వేసేసుకొని కాసేపు చల్లారాక మిక్సీ వేసేసుకుందాం. రైస్ వేసే వల్ల సాంబార్ పౌడర్లో సాంబార్ బాగా తిక్కుగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కంప్లీట్గా చల్లగైపోయినాక దీంట్లో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇంకా రెడీ అయిపోయింది సాంబార్ పౌడర్. ఎంత మంచిగా అరోమా వస్తుందో అండి, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మనం ఫ్రెష్గా కొట్టి మసాలా చేసుకుంటే ఆ కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను సాంబార్ చేస్తున్నానండి. ఇలా మనం వెజిటేబుల్స్ అంతా కుక్ చేసుకుంటాం కదండి సాంబార్కి, అప్పుడు ఈ పౌడర్ వేసేయాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ చేశాను కాబట్టి నేను 1/2 వేసానండి ఈ పౌడర్. అదే మీరు ఒక 4కి అలా చేస్తుంటే ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.